ప్రాణస్తథానుగమాత్ ప్రాణస్తథానుగమాత్ ప్రాణస్తథానుగమాత్. ఇక్కడ మొదటి సూత్రంలో ఏం చెప్పారు? ప్రాణ తథా అనుగమాత్ అంటే ఇక్కడ ఆ పరబ్రహ్మకి అనేక చిహ్నాలు ఉన్నప్పటికీ ఈ చిహ్నాలన్నీ కూడా బ్రహ్మ గురించి చెప్తున్నాయి అని చెప్పడంలో ఏ విధమైనటువంటి విరోధము లేదు. అందుకని ప్రాణ తథా అనుగమాత్ అంటే ఈ ప్రాణములో కూడా ఆ పరమాత్మే ఉన్నాడు, అనుగతమై ఉన్నాడు, అనుసూతమై ఉన్నాడు అని ప్రాణస్థానుగమాత్. తర్వాతది ఇప్పుడు ఇది ఇంపార్టెంట్. నవక్తురాత్మోపదేశాదితి చేత్ నవక్తురాత్మోపదేశాదితి చేత్ అధ్యాత్మ సంబంధ భూమా హి అస్మిన్ అధ్యాత్మ సంబద్ధ భూమా హి అస్మిన్ నవక్తురాత్మోపదేశాదితి చేత్ నవక్తురాత్మోపదేశాదితి చేత్ అధ్యాత్మ సంబంధ భూమా హి అస్మిన్ అధ్యాత్మ సంబంధ భూమా హి అస్మిన్. పూర్వపక్ష అంటాడు నా వక్తురాత్మోపదేశాదితి, నకారం వదిలిపెట్టేశాను కదా. నవక్తురాత్మోపదేశ ఇక్కడ ఇంద్రుడు మాం ఆయురం ఉపాస్వ అన్నాడు. ఆయుస్వరూపునిగా అమృస్వరూపునిగా నన్ను. అందుకని వక్తురాత్మోపదేశం ఇక్కడ ఇంద్రుడు తన గురించి చెప్తున్నాడు కనుక ఇక్కడ ఇంద్రుని ఉపాసన చెయ్యాలి. ఎవడు? పూర్వపక్షం. అంటే అధ్యాత్మ సంబంధ భూమా హి అస్మిన్ ఆత్మని అధికృత్య వర్తతే ఇది అధ్యాత్మం. ఆత్మ సంబంధమైనటువంటి ఉపదేశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి నాయన. ఏ విధంగా అయితే ఆత్మ కానీ బ్రహ్మం కానీ రెండు ఒకటే. సిద్ధాంతం ఏమిటి చెప్పాడు? మన బ్రహ్మలింగాలు అనేకములు ఉన్నాయి అన్నాడు. అదేవిధంగా ఆత్మ గురించి చెప్పేటువంటి రెండు ఏకంగా అంటే ఆత్మ బ్రహ్మని భేదంగా చెప్పకుండా ఆ బ్రహ్మ యొక్క చిహ్నాలు ఆత్మ యొక్క ఉపదేశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఎవడైతే చెప్తున్నాడో వాని చింతన కాదు ఇక్కడ. ఎందుకని? ఆత్మ గురించి చెప్పినటువంటి వాక్యాలు కానీ చిహ్నాలు కానీ హేతువులు కానీ చాలా ఎక్కువగా భూమా హి అస్మిన్. సరే, ఏ వాక్యాలకు ఎక్కువగా శక్తి ఉంటే అది తీసుకోవాలా? ఈ ఉపదేశంలో ఏ చిహ్నాలు దేనికి ఏ చిహ్నాలు ఎక్కువగా ఉన్నాయి? వాడు ముందు అడిగాడు హితమ ఉపదేశము, అది ఒక లింగం, బ్రహ్మలింగం. ఎందుకంటే ఇంద్రుని ఉపాసన చేస్తే ఇంద్రుడు అవుతావు కానీ ముక్తి రాదు, ఒకటి. రెండోది ఏమిటి చెప్పాడు? జ్ఞానం. జ్ఞానమాత్రేణ మహాపాతకాది ఆలేపో అపరం లింగం. జ్ఞానం ద్వారా ఏ విధమైనటువంటి పాపం చేసినా జ్ఞానికి అంటదు. ఇలాంటివి అనేకమైనటువంటి చిహ్నాలు ఉన్నాయి. ఆనందం అదిరో అమృత, ఆనంద స్వరూపము. ఇవాళ పొద్దున చదివినట్టున్నాము. ఇంద్రుడు సంపూర్ణంగా ఆనంద స్వరూపము కాదు. ఎందుకు? మధ్య మధ్యలో వచ్చి వాడిని రాక్షసులు కొడుతూ ఉంటారు, భూర్మని ఏడుస్తూ మళ్ళీ విష్ణు దగ్గరకు పోతూ ఉంటాడు. కనుక వాడు ఆనంద స్వరూపం ఎలా చెప్తావు? క్షీణే పుణ్యమతిలో గమిషంతి, మళ్ళీ వాడి వృద్ధాప్యం వస్తుంది. అందుకని వాడు అమరణ ధర్మము కలవాడు కాదు. అమృత నా అమృత. అదేవిధంగా ఇక్కడ అనేకమైనటువంటి గుర్తులు ఉన్నాయి. ఆత్మ గురించి చెప్పేవి, ఇంద్రుని గురించి చెప్పేవి కాదు, ప్రాణం గురించి చెప్పేవి కాదు, జీవుని గురించి చెప్పేవి కాదు. దేని గురించి చెప్పేవి? ఆత్మ లేకపోతే బ్రహ్మ.
రెండు ఒకటే కనుక వాడంటాడు మామేవ విజానేహి అంటాడు కదా, నన్నే తెలుసుకో అంటున్నాడు కదా. నన్నే తెలుసుకో అంటున్నాడు అంటే ఎలాగంటే అది ఏ విధంగా అయితే వామదేవుడు ఏమిటి చెప్పాడు, అహం సూర్య అహం మనురభవం, నేనే సూర్యునయ్యాను, నేనే చంద్రునయ్యాను, నేనే మనునయ్యాను. ఏ దృష్టితో చెప్తున్నాడు, జ్ఞానంతో బ్రహ్మ దృష్టితో చెప్తున్నాడు. అదే విధంగా ఈయన కూడా బ్రహ్మ దృష్టితో ఉపదేశం చేశాడు, నేను బ్రహ్మను, నన్ను ఉపాసన చెయ్యి అని. అందుకని ఇక్కడ మామేవ విజానైహి అంటే ఆ వామదేవుని లాగా వానికి జ్ఞానం అయింది కనుక ఇక్కడ బ్రహ్మోపదేశమైన ఆయన ఇందులో ఉపదేశము కాదు. ఎందుకంటే అవాన్ అమన, ఆ బ్రహ్మకి వాణి లేదు, మనస్సు లేదు, వక్తృత్వం బ్రహ్మకు లేదు. అందుకని మరి వీడు చెప్తున్నాడు కదా, బ్రహ్మకి లక్షణం ఏమిటి చెప్పారు, అవాగమనాహ అన్న. మరి చెప్పేవాడని నువ్వు కానీ ఉపదేశం గ్రహిస్తే మోక్షం వస్తుందా, రావట్లేదు. అందుకని ప్రాణో వై బలం, వాడంటాడు ప్రాణో వై బలం, బలస్వరూపానికి బలానికి దేవత ఇంద్రుడు కనుక ఇంద్రుడిని ఎందుకు ఉపాసన చేయకూడదు, ప్రాణోస్మి అన్నాడు కదా. అంటే వాడంటాడు అధ్యాత్మ సంబంధ భూమాహి అస్మిన్, అంటే ఆత్మ సంబంధి ఉపదేశములు, చిహ్నములు, గుర్తులు చాలా ఎక్కువగా ఉన్నాయి. స ఏష ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మ ఆనందో అజరో అమృత, ఈ ప్రాణమే జీవుని స్వరూపము ప్రజ్ఞాత్మ అని చెప్తూ జీవో బ్రహ్మైవ నాపరః అని చెప్పినట్లు అది ఆనంద స్వరూపము, అజర స్వరూపము, అమృత స్వరూపము అన్నారు. మరి ఈ ప్రాణము, ఈ జీవుడు వాడు అమృత స్వరూపుడా, మృత్యు లేనివాడా? మృత్యు ఉంది, ప్రాణం పోయిందంటాం, జీవుడు చచ్చిపోయాడంటాం. అందుకని ఈ చిహ్నం ఏమిటి, ఆనందో అజరో అమృత అన్నది బ్రహ్మ సంబంధమే. ప్రత్యేగాత్మ సంబంధస్య భూమా బాహుల్యం ఉపలభ్యతే. ప్రత్యేక్ ఆత్మ, ప్రతి అంత్యతీతి ప్రత్యేక్, పరాంచి పరాగంత్యతీతి పరాంచి, పరాంచి ఖాని, ఖాని గోలక ఉపలక్షితాన్ని ఇంద్రియాన్ని. కానీ ఇక్కడేంటి, ప్రతి అంత్యతి ప్రత్యం ఆత్మ, ప్రతి అంత్యతి ప్రత్యం అంటే ఆత్మ. ప్రత్యేగాత్మ సంబంధమైనటువంటి ఉపదేశములు చాలా ఉన్నాయి. అత ప్రాణాత్మకమ బ్రహ్మోపదేశ, ఇక్కడ బ్రహ్మోపదేశమున ఆయన ప్రాణోపదేశము కాదు. కనుక భక్తురా వాడు చెప్పాడు కదా మామే విజానీహి అంటే వాడు వామదేవులాగా బ్రహ్మ జ్ఞానాన్ని పొంది బ్రహ్మస్వరూపుడైన నన్ను నువ్వు ఉపాసన చేయి, లేకపోతే చింతన చేయి అన్నాడు. శాస్త్ర దృష్ట్యా తు ఉపదేశో వామదేవవత్. చెప్పండి. శాస్త్రదృష్ట్యా తు ఉపదేశో వామదేవవత్. శాస్త్రదృష్ట్యా తు ఉపదేశో వామదేవవత్. శాస్త్రదృష్ట్యా తు ఉపదేశో వామదేవవత్. శాస్త్రదృష్ట్యా తు ఉపదేశో వామదేవవత్. యథా అహం మనురభవం సూర్యస్య, ఇప్పుడు నేనే మనువునయ్యాను, నేనే సూర్యునయ్యాను ఏంటి, ఇది బ్రహ్మపరమైన వాక్యం. అదేవిధంగా అహం మనురభవం ఉన్నాడు కదా అని, మరి అహమని వామదేవుడిని ఎందుకు పూజ చేయకూడదు, వాడిని ఎందుకు చింతన చేయకూడదు అంటే ఇక్కడ ఇది బ్రహ్మపరకమైన వాక్యము. అదేవిధంగా మామేవ విజానహి అంటే ఇది బ్రహ్మపరకమైన వాక్యము, ఇక్కడ వ్యక్తి విశేషము కాదు.
అధ్యాత్మ సంబంధ దర్శనాత్ బ్రహ్మాత్మోపదేశో వాడంటాడు, నువ్వన్నావు అధ్యాత్మ సంబంధ దర్శనాత్ అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఉపదేశాలు చాలా ఉన్నాయి కనుక ఆత్మోపదేశం కనుకుందాం, బ్రహ్మోపదేశం కాదు అంటే బ్రహ్మపరం. అప్పుడు అంటున్నాడు మళ్ళీ ఇంకొక సూత్రం, జీవ ముఖ్య ప్రాణలింగాన్ని చేన్న ఉపాసాత్రైవిధ్యాత్ ఆశ్రితత్వాదిహ తద్యోగాత్ జీవ ముఖ్య ప్రాణలింగాన్ని చేన్న ఉపాసాత్రైవిధ్యాత్ ఆశ్రితత్వాదిహ తద్యోగాత్ జీవ ముఖ్య ప్రాణలింగాన్ని చేన్న ఉపాసాత్రైవిధ్యాత్ ఆశ్రితత్వాదిహ తద్యోగాత్. ఇక్కడ జీవలింగము, జీవ గుర్తు, జీవుని చెప్పేటువంటి గుర్తులు, ముఖ్య ప్రాణాన్ని చెప్పేటువంటి గుర్తులు ఉన్నాయి కదా. జీవ ముఖ్య ప్రాణలింగాన్ని చేత్ నా ఉపాస త్రైవిధ్యాత్. ఇక్కడ మొదలుపెట్టింది ఏమిటి? బ్రహ్మోపాసన. నువ్వు ఇప్పుడేమిటింటావు? జీవుని ఉపాసన చేయి, ప్రాణాన్ని ఉపాసన చేయి, జీవుని బ్రహ్మను ఉపాసన చేయంటే మరి మూడైపోలేదు. చెప్తున్నది ఒకటి, నువ్వు దాన్ని మూడంటావేమిటి? చేత్ నా ఉపాస త్రైవిధ్య ఆశ్రితత్వాదిహ తద్యోగాత్. ఎవరైతే ఆ బ్రహ్మను ఆశ్రయిస్తారో ఆ బ్రహ్మతో ఏకమవుతారు. ఈ ప్రాణంతో ఏకమైన జీవునితో ఏకమైన జీవుడు మొదటి నుంచి జీవుడు అయ్యే ఉన్నాడు. ఎవడు? ప్రతర్థుడు. వాడికి నువ్వు మళ్ళీ జీవుని ఉపాసన చేయమంటే, నీలో ఉన్న ప్రాణాన్ని ఉపాసన చేయమంటే ముక్తి ఎక్కడ వస్తుంది వాడికి? అది హితమైన ఉపదేశం అవుతుందా? అందుకని వీడు వక్తారం విద్యాత్ అన్నారు కదా. ఇది జీవలింగము, వక్తారం చెప్పేవాడు. మళ్ళీ మొదలుకొచ్చాడు. వక్తారం జీవలింగం అంటే ఇదం శరీరం పరిగృహ్య ఉత్థాపయతి. ఇది ముఖ్య ప్రాణలింగము, ఈ శరీరాన్ని పట్టుకుని లేవనెత్తుతోంది ముఖ్య ప్రాణము. నా బ్రహ్మగ్రాహ్యం అని పూర్వపక్షం. మళ్ళీ అంటే బ్రహ్మైవ గ్రాహ్యం. ఎందుకురా అంటే ఉపాసా త్రైవిధ్యాత్. జీవ ఉపాసము, ముఖ్య ప్రాణ ఉపాసన, బ్రహ్మోపాసన, మూడు ఉపాసనలు అవుతాయి నాయన. అందుకని ఇక్కడ ఉపక్రమ ఉపసంహారాలను చూస్తే దీని ఉపాసన చేయాలని చెప్పారు, బ్రహ్మోపాసన. వాడన్నాడు హితతమము అని. ఆ తర్వాత ఇప్పుడు ఇంద్రుని తెలుసుకున్నాం. ఇంద్రుని తెలుసుకున్నంత మాత్రాన ఏమిటవుతుంది? క్షీణే పుణ్యం అత్యలోకి వచ్చింది. మళ్ళీ వాడికి పాపం అంటుతుంది కదా. మరి జ్ఞానం ద్వారా పాపం అంటదని చెప్పారు కదా. అందుకని బ్రహ్మలింగమే కదా. తరువాత కుతః ఉపాస త్రైవిధ్య. ఉపక్రమం ఏమిటి? మామేవ విజాని, నన్నే తెలుసుకో. ప్రాణోస్మి స ఏష ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మ ఆనందో అదిరో అమృత అని ఉపసంహారం చేశాడు. ముందు నన్నే తెలుసుకో అని చెప్పి, నన్నే తెలుసుకొని ఏ విధంగా చెప్పారు? ఆ వామదేవుడు ఏ విధంగా అయితే నేనే సూర్యుడిని, నేనే మనువుని అని చెప్పాడో జ్ఞానం వల్ల, అదేవిధంగా జ్ఞానం పొందినటువంటి ఇంద్రుడు కనుక మామేవ విజానీహి అన్నాడు. ఇందులో తప్పే ఉంది. మళ్ళీ మరి ఆఖరిలో ఉపసంహారంలో చెప్పాడు కదా ఆనందోదిరో అమృత. అందుకని ఈ ఉపక్రమానికి ఉపసంహారానికి ఏకవాక్యత ఉండాలి. అందుకనేది ఏకం లింగం. షడ్విధలింగ తాత్పర్యాలలో అది ఒకటిగా తీసుకున్నారు, ఉపక్రమము ఉపసంహారము.
ఒకవేళ రెండింటికి ఏమన్నా తేడా వస్తే ఉపసంహారం బలీయం. ఉపసంహారం ఎక్కడ చేశారో దాన్ని పట్టుకో. ఉపసంహారం ఏమిటి చేశారు ఇక్కడ? ఆనందో అదిరో అమృత, దాన్ని పట్టుకో. ఉపసంహారాత్ ఏకవాక్యత బ్రహ్మార్థ పరిగ్రహే సంఘటతే. ఇక్కడ బ్రహ్మార్థం చెప్పుకుంటేనే ఈ ఉపక్రమ ఉపసంహారాలు సరిగ్గా ఉంటాయి. ఈ విధంగా మొదటి అధ్యాయం మొదటి పాదం అయింది. ఇప్పుడు మొదటి అధ్యాయం రెండో